చిన్నప్పుడు గోడల మీదన ఈ కుటుంబ నియంత్రణ శాఖ వాళ్ళు రాసేవాళ్ళు. వైద్య ఆరోగ్య శాఖ అని కుటుంబ నియంత్రించి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అంటూ మొదట్లో తల్లిదండ్రి ఇద్దరు పిల్లల్ని పెట్టేవాళ్ళు. ఇద్దరు పెద్దోళ్ళని పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరు పిల్లల్ని పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఇద్దరు తల్లిదండ్రి ఒక బిడ్డనే పెట్టి హుడబెట్టి ఒక అచ్చులు కూడా వేసి గోడలకు వేసేవాళ్ళు అనమాట. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అంటే ఒకళ్ళే ఉండాలన్నట్టు. ఇప్పుడు ఇవాళ ప్రయాగ్రాజులో నారా లోకేష్ గారి కుటుంబంది చూస్తే ఎంత ఆనందంగా సంతోషంగా ఆధ్యాత్మిక వాస్తవంగా ప్రయాగ్రాజులో ఇప్పుడున్నటువంటి ఆ హడావిళ్ళు వీఐపీలకు కూడా సరైనటువంటి రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇక్కడ అలాంటి వాటితో సంబంధం లేకుండా బాధ్యతగా వెళ్ళి స్నానం చేశారు. సకుటుంబ సపరివార సమేతంగా అటు దేవాంశుని కూడా వెంట పెట్టుకెళ్ళారు. వాళ్ళ ముగ్గురు ఫోటో చాలా ముచ్చటగా ఉంది, చూడచక్కగా ఉంది. ఒకటి ఇదివరకు బాబు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ ఒక చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిది చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నటువంటిది ఆ పని ఒత్తిడి ఏమీ కనిపించనీయకుండా చాలా నవ్వుతా ప్లెజెంట్గా అనిపించింది.